గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు 2-3 పెర్టినెంట్ ఇష్యూస్ రేజ్ చేశారు అధ్యక్ష. ఒకటి, విక్రయం చేసిన వారి కుటుంబ సభ్యులు కానీ లేదా వారే స్వయంగా కానీ డిఫర్ అయినప్పుడు వ్యతిరేకించినప్పుడు ఏ రకంగా చేస్తున్నారని ఒక ప్రధానమైన ప్రశ్న అడిగారు అధ్యక్ష. దాంట్లో గౌరవ మంత్రి గారు చెప్పింది ఏంటి అంటే, మేము విలేజ్కి వెళ్ళి పంచనామా చేసి పంచనామా ఆధారంగా మేము సాదా బైనామాలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనేది ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అవసరం లేదు. రెండవది, మీరు ఆర్ఓఆర్ యాక్ట్లో కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుందనే ఒక ప్రతిపాదన కూడా తెచ్చారు. దానికి ఆల్రెడీ నల్సర్ యూనివర్సిటీని సంప్రదించడం జరిగింది. నల్సర్ యూనివర్సిటీ కొత్త యాక్ట్ను రూపొందించే పనిలో ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే మించి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించి భూమి మీద హక్కులను కల్పించాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని స్టేజెస్లో కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా వెబ్సైట్లో ఆన్లైన్లో ఉన్నది. జిల్లాల వారీగా కొత్త జిల్లాలు 31 జిల్లాల యొక్క సమాచారం కూడా ఈరోజు వెబ్సైట్లో ఉన్నది. గౌరవ సభ్యులు మీరు ఆ వెబ్సైట్, మీ జిల్లా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉన్నది. స్పెసిఫిక్గా ఏదైనా గ్రామంలో కాదని, ఏదైనా ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక పర్టికులర్ రైతు గురించి చెప్పారు. ఆ రకంగా స్పెసిఫిక్గా ఏదైనా ఫార్మర్ గురించి కానీ గ్రామం గురించి కానీ ఎక్కడైనా ఇబ్బందులు కనుక జరిగి ఉన్నట్లయితే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తారు. వాట్ అడ్వర్స్ పొజిషన్ సార్, అడ్వర్స్ పొజిషన్ కెన్ బి డన్. అది మీకు తెలుసు కదా యాజ్ ఎ అడ్వకేట్. నో అడ్వర్స్ పొజిషన్ కెన్ బి డన్. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా ఒక రూపాయి చెల్లించవలసిన అవసరం లేదు. మీ దగ్గర కనుక క్రయ విక్రయాలకు సంబంధించిన కాగితాలు కనుక ఉంటే వాటిని తహసీల్ ఆఫీస్కి కానీ లేకుంటే కలెక్టర్ ఆఫీస్కి కానీ మీరు దరఖాస్తు ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రకమైన కరప్షన్ లేకుండా ఇబ్బందులు లేకుండా వాటిని అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తాం.